బ్యాలెన్స్ షీట్ అనేది ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక కంపెనీ యొక్క ఆర్ ఇండివిడ్యువల్ పర్సన్ యొక్క ఒక సింపుల్ ఫినాన్షియల్ ఫోటో లాంటిది. మరి ఈ బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉంటాయి? పేరులో ఉన్నట్టుగానే ఇది కంపెనీ యొక్క అసెట్స్ ని అంటే ఆస్తుల్ని, కంపెనీ యొక్క లయబిలిటీస్ ని అంటే అప్పుల్ని బ్యాలెన్స్ చేస్తది, అంటే ఈక్వల్ చేస్తది. అసలు ఎందుకు బ్యాలెన్స్ షీట్ అనేది కంపెనీ యొక్క అసెట్స్ ని అండ్ కంపెనీ యొక్క లయబిలిటీస్ ని బ్యాలెన్స్ చేయాలి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనం లయబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. లయబిలిటీస్ అంటే ఇందాక చెప్పుకున్నట్టే కంపెనీ యొక్క అప్పులు, కానీ ఈ లయబిలిటీస్ లోనే ఈక్విటీ ఉంటది. ఈ ఈక్విటీనే మనం ఓనర్ ఈక్విటీ ఆర్ నెట్వర్క్ అని అంటాం. అదేంటి ఈక్విటీ అనేది అప్పు కాదు కదా, మరి ఇది కంపెనీ యొక్క లయబిలిటీ ఎలా అవుద్ది అనే డౌట్ మీకు రావచ్చు. అవును, మీ డౌట్ కరెక్టే. ఈక్విటీ అన్నది అప్పు కాదు, బట్ ఇట్ ఈజ్ స్టిల్ ఏ క్లైమ్ ఆన్ ద అసెట్స్. సింపుల్ గా చెప్పాలంటే లయబిలిటీ అండ్ ఈక్విటీ ఈ రెండు కూడా కంపెనీ యొక్క అసెట్స్ ని బై చేయడానికి మనీ ఎక్కడి నుంచి వస్తాయో అన్న విషయాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు కంపెనీ అప్పు చేసి అసెట్స్ ని కొంటది. అదే విధంగా ఈక్విటీ అంటే కంపెనీ యొక్క షేర్స్ నమ్మి లేకపోతే ఈక్విటీలో ఉన్న రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే రిజర్వ్డ్ మనీతో కూడా అసెట్స్ ని కొంటది. సో ఈ విధంగా లయబిలిటీస్ అండ్ ఈక్విటీ ఈ రెండు కూడా కంపెనీ యొక్క అసెట్స్ ని బై చేయడానికి యూజ్ అవుతాయి. ఈ కారణం వల్లనే ఈక్విటీ అనేది అకౌంటింగ్ వ్యూ పరంగా లయబిలిటీస్ లోనే ఉంటది. అందుకే ఈ లయబిలిటీస్ అండ్ ఈక్విటీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే ఈ రెండు కూడా కంపెనీ యొక్క బిజినెస్ లోకి ఫండ్స్ ను తీసుకొచ్చే సోర్సెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈక్విటీ లయబిలిటీలో ఎందుకు ఉంటది అని. సరే, మరి లయబిలిటీస్ అండ్ ఈక్విటీని సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని అంటే మరి అసెట్స్ ని ఏమంటారు? అసెట్స్ ని అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఎందుకంటే కంపెనీలోకి లయబిలిటీస్ అండ్ ఈక్విటీ అంటే సోర్సెస్ ద్వారా మనీ వచ్చిన తర్వాత ఆ మనీని స్పెండ్ చేయడానికి ఆర్ ఇన్వెస్ట్ చేయడానికి అప్లై చేస్తారు, అంటే యూజ్ చేస్తారు. అందుకే అసెట్స్ ని అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అసెట్స్ ని అండ్ లయబిలిటీస్ ని ఎందుకు ఈక్వల్ గా ఉంచుతుందో మాట్లాడుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ అనేది కంపెనీకి 1 crore రూపీస్ అసెట్స్ ఉంటే 1 crore రూపీస్ లయబిలిటీస్ ఉండేలా బ్యాలెన్స్ చేస్తుంది. మరి ఎందుకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని బ్యాలెన్స్ చేయడం? ఎందుకంటే ఇది ఒక అకౌంటింగ్ ఈక్వేషన్. ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ సేమ్ టైమ్ లో మినిమం 2 థింగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దీనికి 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ మినిమం 2 థింగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ దగ్గర 1 crore అసెట్స్ అండ్ 1 crore లయబిలిటీస్ ఉన్నాయి అనుకుందాం. కంపెనీ ఫ్యూచర్ అవసరాల కోసం 1 lakh రూపీస్ ని బ్యాంక్ నుండి లోన్ గా తెచ్చింది అనుకుందాం. ఈ లోన్ రూపంలో వచ్చిన క్యాష్ అసెట్స్ లో క్యాష్ రూపంలో 1 lakh రూపీస్ గా ఉంటది అండ్ బ్యాంక్ లోన్ అప్పుగా లయబిలిటీస్ లో 1 lakh రూపీస్ గా ఉంటది. ఇప్పుడు కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లోపల 1 crore 1 lakh రూపీస్ ఉంటే లయబిలిటీస్ లో కూడా 1 crore 1 lakh రూపీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 1 lakh రూపీస్ లలో 50,000 పెట్టి కంపెనీ యొక్క మిషన్ కొన్నది అనుకుందాం. అప్పుడు అసెట్స్ యొక్క క్యాష్ రూపంలో 1 lakh - 50,000 ఈక్వల్ టు 50,000 రూపీస్ మాత్రమే ఉంటాయి. అండ్ మిషన్ అన్నది ఫిక్స్డ్ అసెట్ కాబట్టి అసెట్స్ లో ఉన్న ఫిక్స్డ్ అసెట్ లో 50,000 రూపీస్ ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్ అసెట్ లోనే 2 థింగ్స్ ని ఎఫెక్ట్ చేసింది. ఈ ట్రాన్సాక్షన్ తర్వాత కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లో 1 crore 1 lakh రూపీస్ ఉంటాయి అండ్ లయబిలిటీస్ లో 1 crore 1 lakh రూపీస్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ కొన్న ఆ మిషన్ 10,000 రూపీస్ క్యాష్ సంపాదించింది అనుకుందాం. ఆ 10,000 రూపీస్ క్యాష్ అసెట్స్ లోపల ఉన్న క్యాష్ లోపల 10,000 రూపీస్ గా ఉంటాయి అండ్ లయబిలిటీస్ లో ఉన్న ఈక్విటీలో రిటైన్డ్ ఎర్నింగ్స్ గా 10,000 రూపీస్ ఉంటాయి. ఇలా కంపెనీ బిజినెస్ యొక్క ఎవ్రీ ట్రాన్సాక్షన్ సేమ్ టైమ్ లో మినిమం గా 2 థింగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా లయబిలిటీస్ లోపల ఈక్విటీ ఎందుకు ఉంటుందో తెలుసుకున్నాం అండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని ఎందుకు బ్యాలెన్స్ చేస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో ఏమేమి ఉంటాయో మాట్లాడుకుందాం. వీటి గురించి తెలుసుకునే ముందు మనం కరెంట్ అండ్ నాన్ కరెంట్ అనే 2 వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ కరెంట్, దీన్నే షార్ట్ టర్మ్ అంటారు. బ్యాలెన్స్ షీట్ లో ఈ పదం ఎక్కడ కనిపించినా దాని అర్థం 1 year లోపల అని. సెకండ్ నాన్ కరెంట్, దీన్నే లాంగ్ టర్మ్ అంటారు. దీని యొక్క మీనింగ్ ఆఫ్టర్ 1 year అని. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ అంటే 1 year లోపల క్యాష్ చేసుకోగలిగే అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అంటే 1 year కన్నా ఎక్కువ టైం లో క్యాష్ వచ్చే అసెట్స్. అదే విధంగా కరెంట్ లయబిలిటీస్ అంటే 1 year లోపల పే చేసే అప్పులు. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే మోర్ దాన్ 1 year పే చేసుకునే అప్పులు. ఇప్పుడు అర్థమైంది కదా కరెంట్ అండ్ నాన్ కరెంట్ అంటే ఏంటిదో. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో అసెట్స్ కనిపిస్తాయి. ఈ అసెట్స్ లోపల కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ అసెట్స్ అని 2 ఉంటాయి. ఫస్ట్ కరెంట్ అసెట్స్, దీన్నే షార్ట్ టర్మ్ అసెట్స్ అంటాం. ఇందులో ఫస్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఉంటాయి. అంటే కంపెనీ దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అండ్ కంపెనీ 3 months లోపల క్యాష్ చేసుకోగలిగే అసెట్స్ ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సెక్యూరిటీస్ అంటే టీ బిల్స్, సిడీస్, సిపిస్ అండ్ లిక్విడ్ క్యాష్ ఈ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ లో ఉంటాయి. సెకండ్ అకౌంట్ రిసీవబుల్స్, ఇందులోపల కంపెనీకి డీలర్స్ నుండి లేకపోతే కస్టమర్స్ నుండి వచ్చే క్యాష్ ఉంటది. థర్డ్ ఇన్వెంటరీ, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేయడానికి రెడీగా ఉన్న ప్రొడక్ట్స్ యొక్క క్యాష్ ఈ ఇన్వెంటరీలో ఉంటది. ఫోర్త్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అంటే కంపెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం అడ్వాన్స్ గా పేమెంట్ చేసిన క్యాష్ ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ లో ఉంటది. సో ఈ కరెంట్ అసెట్స్ అన్ని కంపెనీ 1 year లోపల క్యాష్ చేసుకోగలిగే అసెట్స్. ఈ అసెట్స్ లోపల సెకండ్ ది నాన్ కరెంట్ అసెట్స్, దీన్నే మనం లాంగ్ టర్మ్ అసెట్స్ అంటాం. ఇందులో ఫస్ట్ ది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో కంపెనీ బై చేసిన వేరే కంపెనీల యొక్క షేర్స్, బాండ్స్
అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇటువంటి లాంగ్ టర్మ్ లో క్యాష్ చేసుకోగలిగే అసెట్స్ ఉంటాయి. సెకండ్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవి ఫిజికల్ అసెట్స్ కావు, అంటే పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, గుడ్ విల్ ఇటువంటివన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ లో ఉంటాయి. థర్డ్, ఇది ఇంపార్టెంట్, ఫిక్స్డ్ అసెట్స్. కంపెనీ యొక్క ల్యాండ్, మెషినరీస్, ఎక్విప్మెంట్, వెహికల్ ఇటువంటి ఫిజికల్ అసెట్స్ అన్ని ఈ ఫిక్స్డ్ అసెట్స్ లో ఉంటాయి. ఈ నాన్ కరెంట్ అసెట్స్ అన్ని లాంగ్ టర్మ్ లో అంటే మోర్ దాన్ 1 ఇయర్ లో క్యాష్ చేసుకోగలిగే అసెట్స్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ యొక్క రైట్ సైడ్ లో మనకు లయబిలిటీస్ కనిపిస్తాయి. ఈ లయబిలిటీస్ లో మనం ఫస్ట్ ఈక్విటీ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఈక్విటీలో షేర్ క్యాపిటల్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అని 2 ఉంటాయి. కంపెనీ లోపల ఎన్ని షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ అన్ని షేర్ క్యాపిటల్ లో ఉంటాయి. అండ్ కంపెనీకి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో బిజినెస్ ద్వారా నెట్ ఇన్కమ్ వస్తుంది కదా, ఆ నెట్ ఇన్కమ్ లో షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ పే చేసిన తర్వాత మిగిలిన మనీ అంతా ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ లో ఉంటది. ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ నే మనం రిజర్వ్స్ అని అంటాం. సో ఈక్విటీ గురించి అయిపోయింది. ఇప్పుడు లయబిలిటీస్ లోపల 2 రకాల లయబిలిటీస్ ఉంటాయి. అవే కరెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ కరెంట్ లయబిలిటీస్. ఫస్ట్ కరెంట్ లయబిలిటీస్, దీన్నే షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అంటాం. ఇందులో ఫస్ట్ అకౌంట్ పేయబుల్స్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడానికి సప్లయర్ నుంచి వెళ్ళి రా మెటీరియల్ ని తెచ్చుకుంటది. ఆ సప్లయర్ కు బాకీ ఉన్న డబ్బులు ఈ అకౌంట్ పేయబుల్స్ లో ఉంటాయి. సెకండ్, షార్ట్ టర్మ్ డెబ్ట్స్. కంపెనీ బిజినెస్ ని రన్ చేయడానికి షార్ట్ టర్మ్ లోపల అప్పుని తీసుకొస్తుంది. ఈ అప్పుని 1 ఇయర్ లోపల పే చేయాల్సి ఉంటది. ఇటువంటి 1 ఇయర్ లోపల పే చేయాల్సిన అప్పులన్నీ షార్ట్ టర్మ్ డెబ్ట్స్ లోపల ఉంటాయి. సో ఇలా 1 ఇయర్ లోపల పే చేయాల్సిన అప్పులన్నీ కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్ లోపల ఉంటాయి. లయబిలిటీస్ లో సెకండ్ది నాన్ కరెంట్ లయబిలిటీస్. దీన్నే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటాం. ఇందులో ఫస్ట్ ది లాంగ్ టర్మ్ డెప్ట్. కంపెనీ 1 ఇయర్ కన్నా ఎక్కువ అంటే కొన్ని ఇయర్స్ పాటు కట్టే అప్పులన్నీ ఈ లాంగ్ టర్మ్ డెప్ట్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు నుండి తీసుకున్న అప్పు, దీన్ని కొన్ని ఇయర్స్ పాటు కంపెనీ పే చేస్తూ ఉంటది. ఇటువంటి లాంగ్ టర్మ్ లోన్స్ అన్ని లాంగ్ టర్మ్ డెప్ట్ లో ఉంటాయి. సెకండ్, బాండ్ పేయబుల్స్. కంపెనీ ఇన్వెస్టర్ల నుండి డబ్బుల్ని తీసుకొని ఆ డబ్బులకి బదులుగా వాళ్ళకి బాండ్స్ ని ఇష్యూ చేస్తది. ఈ బాండ్స్ కు పే చేయాల్సిన అప్పులన్నీ ఈ బాండ్ పేయబుల్స్ లో ఉంటాయి. ఇలా 1 ఇయర్ కన్నా ఎక్కువ కొన్ని ఇయర్స్ పాటు కట్టే అప్పులన్నీ ఈ నాన్ కరెంట్ లయబిలిటీస్ లో ఉంటాయి. ఇది సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ గురించి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన లామావేల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ హ్యాపీ, సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.